రవి గారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాలు రోజురోజుకి మారిపోతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకున్న మెజారిటీ కాకుండా ఇతర పార్టీల వ్యవస్థల్లోకి దూరి కాస్త వాటిని షేక్ చేసి వాళ్ళ సంఖ్యాబలాన్ని తెచ్చి యాడ్ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చూడబోతున్నాం నేషనల్ రాజకీయాల్లో? అంటే బీజేపీ అంటే ప్రధానంగా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, హ్మ్. సరే నితిన్ నబీన్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నారు, కానీ యువ నాయకుడు ఆయన. వీళ్ళిద్దరూ చాలా హై స్పీడ్లో వెళ్తున్నారనడంలో సందేహం లేదు. 2399 రోజులు గడిచాయి, 3000 ఆ! అని మొన్న జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ రోజులు అయ్యాయి అని చెప్పి చేశారు కదా. హ్మ్. అంత భారీ వేడుక చేసినప్పుడే దీని వెనక ఏదో వ్యూహం ఉంది, వీళ్ళు మరింత అగ్రెసివ్గా దూకుడుగా వెళ్ళబోతున్నారనేది స్పష్టమైంది. ఇప్పుడు ఒక 3-4 విషయాల్లో ఇతర రాజకీయ పార్టీలను దాదాపు ఉక్కిరి బిక్కిరి చేయటము, ఊపిరి సలుపుకోనంత వేగంగా విరుచుకుపడడం ఒక వ్యూహంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇందులో అతి ముఖ్యమైనది ప్రమోద్, 2024 ఎన్నికల్లో మోదీకి సొంతంగా మెజారిటీ రాలేదు. హ్మ్. టీడీపీ, జేడీయూ బలపరచడం వల్ల ప్రధానంగా వచ్చింది. ఇప్పుడు అప్పుడు బలపరిచిన జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు లేడు, హ్మ్. అది బీజేపీ రాష్ట్రం అయిపోయింది. చంద్రబాబు నాయుడు స్థానంలో లోకేష్ వస్తాడనేది కూడా ఉంది. హ్మ్. సో ఆ విధంగా అతి ముఖ్యమైన మద్దతుదారుల దగ్గర నుంచి మొదలు పెడితే హ్మ్. ఇతరత్రా కూడా కనుచూపు మేరలో తమకు చెప్పుకోదగిన ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచనలాగా ఉంది. సరే, చరిత్రలో చాలామంది ఇలా కోరుకున్నారు, కొంతకాలం నడిపించుకున్నారు, తర్వాత ఏమవుతుందని ఎలా ఉన్నా ఈ దశలో మోదీ షాలు బిగ్ స్కెచ్, హ్మ్. పెద్ద స్కెచ్తోనే వెళ్తున్నారు. దీంట్లో 3 అంశాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ. హ్మ్. అంటే బీజేపీకి ఎక్కడ బలం ఉంది, లేకపోతే ఎక్కడ పట్టు ఉంది అన్న దాంతో నిమిత్తం లేకుండా ఎన్నికలు మనమే గెలుస్తూ ఉండాలి. హ్మ్. ఈ గెలుస్తూ ఉండటం కోసం అసలు స్వతంత్ర భారతంలో ఎప్పుడూ లేనటువంటి సర్ అనే ప్రక్రియ తీసుకొచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ సర్ అనే ప్రక్రియలో ఓటరు తనను తాను నిరూపించుకోవాలి. ఇప్పటివరకు ఉన్నదేంటి, ప్రభుత్వం అనేది ఎన్నికల సంఘము ప్రభుత్వం ఇచ్చే పత్రాల ఆధారంగా ఓటర్లను చేర్చడము, ఇంకా ఎక్కువ ఓట్లు వేయండి, ఇంకా ఎక్కువ ఓట్లు వేయండి అని అడగటం, అవును. ఎన్రోల్మెంట్ అండ్ ఓటింగ్, హ్మ్. పోలింగ్. హ్మ్. ఇప్పుడు అది రివర్స్. హ్మ్. ప్రతి రాష్ట్రంలో బయలుదేరి 1 కోటి మంది ఓట్లు చెల్లవు, 90 లక్షల మంది ఓట్లు చెల్లవు, మేము తీసేస్తున్నాము అంటే వాళ్ళు కాదు మేము ఓటర్లమే నిరూపించుకోవడం కోసం ముప్పుతిప్పలు పడాల్సి వస్తుంది. వాళ్ళ వల్ల కావట్లేదు. ఉదాహరణకు బెంగాల్ ఎన్నికల్లో 27 లక్షల ఓట్లు టు బీ అడ్జుడికేటెడ్, ఇంకా తేల్చాల్సిన జాబితాలో 27 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం ఏర్పడింది. హ్మ్. తమిళనాడులో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణలో దాదాపు 80 లక్షల పైన, ఆంధ్రప్రదేశ్లో ఒక 50 లక్షల వరకు ఈ సర్ కింద మ్యాపింగ్ అంటారు. హ్మ్. మీకు బాగా అర్థం కావాలంటే 2001 లెక్క, 2001 ఓటర్ల జాబితాలో లేకుండా హ్మ్. 2026 ఓటర్ల జాబితాలో ఉన్న వాటి అన్నిటినీ మ్యాప్ చేస్తారు. హ్మ్. వాళ్ళు వాళ్ళు నిరూపించుకోమంటారు. నిరూపించుకోవాలి. సార్, అంటే ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు 2001లో పుట్టిన వ్యక్తి, పోనీ 2002లో పుట్టిన వ్యక్తికి ఇప్పుడు 25 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళని ఎందుకు నిరూపించుకోమని అడుగుతారు? సమగ్ర ప్రక్షాళన అని ఆ! ఈ జాబితాలు అలా కొనసాగుతున్నాయి కదా, దాని ఆధారంగా ఓకే. మొత్తం తిరగదోడ్డం అంటారు చూడు, హ్మ్. అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలా కొనసాగకూడదు, అసలు ఆ మొదటిది సరైందో కాదో తేల్చాలి. ఈ 25 ఏళ్లలో ఏమేమి మార్పులన్నీ ఊరికేనే ఇది ఒక సాకు. హ్మ్. ఇటువంటి దానికి రాజ్యాంగంలో ఏమి నిర్దిష్టమైన ప్రతిపాదన లేదు, అలా లేదు కూడా అసలు చేయాలి 20 ఏళ్ళకి తీసుకోవాలని. హ్మ్. మామూలుగా ఈ ఎన్నిక గత ఎన్నికలే 2 ఎన్నికలు, అంతేగాని 2001 ఎందుకు తీసుకోవాలి? బహుశా ఒక కారణం నాకు కనిపించింది ఏమంటే 2001లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. హ్మ్. హ్మ్. ఓకే. 2004లో మన్మోహన్ సింగ్ వచ్చాడు. హ్మ్. సో దాన్ని తీసుకొని దానికి అనుకూలంగా వాళ్ళు ఏదో చేస్తూ పోతున్నట్టున్నారు. రెండోది, ఇప్పుడు మీరున్నారు, మీరు మీ పిల్లలు, మీకు పెళ్ళి అయి ఉండదు, మీ పిల్లలు అప్పుడు పుట్టి ఉండరు. హ్మ్. హ్మ్. ఉదాహరణకు హ్మ్. అప్పుడు భార్యల ఇంటి పేరు వేరే ఉంటుంది, మీ రికార్డులో స్పెల్లింగ్ తప్పు ఉంటుంది, ఇవన్నీ తప్పులే దీంట్లో. ఓకే. హ్మ్. ఇవన్నీ డౌట్ఫుల్ కింద పెడతారు. బెంగాల్లో జరిగింది అదే. ఓకే. పైగా వీటిని 2 నెలల ముందే బెంగాల్లో, అక్కడైతే ఇంకా చాలా వేగంగా హ్మ్.
వీటిని చక్కదిద్దడానికి యంత్రాంగం కూడా లేదు. ఆఖరికి సుప్రీంకోర్టే భరించలేక మేము ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామంది. ఈ ట్రిబ్యునల్స్కు నియమించబడిన ఒక మాజీ హైకోర్టు జడ్జి ఏమన్నాడంటే, ఇవన్నీ చక్కదిద్దడానికి 4 నెలలు కావాలి, 4 ఏళ్ళు కావాలి, 4 సంవత్సరాలు పడుతుంది, మాకు 2 వారాలు సమయం ఇచ్చారు, మేము ఎలా చేస్తామన్నారు. సో లక్షల మందికి ఓట్లు పోయాయి. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ఈ ఓట్ల తొలగింపు అన్నది కూడా తమకు ఓట్లు రాని చోట, మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మన ఓట్లు తీసేస్తారు అని ఆయన ఎక్కువ ఆందోళన పడుతున్నాడు. తమిళనాడులో డిఎంకే ఓట్లు, ఇట్లా అనమాట. కాబట్టి ఓట్ల తొలగింపు. రెండవది మొన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ. ఇప్పుడు అటాచ్డ్ ఫామ్, అది నామినేషన్లో సమస్య లేదు. దాంతోపాటు ఇచ్చిన అఫిడవిట్లో ఒక డీటెయిల్ తప్పు ఉందని, అది తప్పు కాదని కూడా తర్వాత తేలింది. కానీ ఎన్నికల తేదీ లోపల ఆమె నామినేషన్ తిరస్కరించబడితే ఆమె పోటీ చేయలేరు కదా. మూడోది, బెంగాల్లో పోనీ మమతా బెనర్జీ ఓడిపోయారు, సరే ఓడిపోయినా ఆమెకు 90 సీట్ల దాకా వచ్చాయి అసెంబ్లీలో. ఈ 90 మందిలో 60 మంది ఆమె పార్టీకి దూరం అయిపోయి నేషనల్ సిటిజన్స్ పార్టీ అని తాడు బొంగరం లేని ఒక పార్టీలో చేరామని ప్రకటించారు. ఒక్కసారిగా ఆ పార్టీ ఉనికిపోయింది, రాష్ట్రంలో ఓడిపోయింది. కానీ ఢిల్లీలో కేంద్రంలో ఉన్న 20 మంది ఎంపీలు కూడా పార్టీ మారిపోయి ఎన్డీఏని బలపరుస్తామని ప్రకటించారు. ఆశ్చర్యం కదా. సో తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, జేడిఎస్, జార్ఖండ్ పార్టీ, అలాగే లోక్ జనశక్తి, ఈ పార్టీలన్నీ ముక్కలు చేయబడ్డాయి ప్రమోద్. నిన్న ఎన్నిక జరిగింది జార్ఖండ్లో రాజ్యసభకు. అక్కడ కాంగ్రెస్ ఇండియా కూటమి, జేఎంఎం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. పోటీ జరిగితే జేఎంఎం తరఫున నిలబడిన అభ్యర్థి గెలిచాడు, కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన వాడు మళ్ళీ కేంద్రంలో మల్లికార్జున ఖర్గే కార్యాలయం చూసే ముఖ్యమైన సీనియర్. ఎందుకు ఓడిపోయాడంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిమళ నత్వాని అనే వ్యాపారవేత్త, విజయసాయి రెడ్డి కూడా తోడ్పడ్డాడు అంటారు. ఓకే. ఈ సాయంతో మొత్తానికి ఆయన జార్ఖండ్ నుంచి పోటీ చేసి ఆయన లేని ఓట్లు తెచ్చుకొని ఆయన గెలిచారు. అంటే దీంట్లో మనకు తెలిసేది ఒకటే, ఒకటి ప్రతిపక్షాలు పోటీ చేసే అవకాశమే నిరాకరించబడ్డం, మొదటిది ఓట్లు, రెండోది సీట్లు, మూడోది అసలు పార్టీల ఉనికినే గల్లంతు చేయటం. ఇవన్నీ ఒక ఎత్తు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మోదీ ప్రధాని కావడానికి అతి కీలకమైనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఒకటి ఇప్పటికీ పెద్ద పార్టీగా సవాల్దారుగా ఉంది. సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక పెద్ద వర్గం చీలిపోతానని ప్రకటించింది. రెడీగా ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారని ఆ మంత్రి చెప్తున్నాడు, రాజ్భర్. సమాజ్వాదీ పార్టీ చీలిపోతే ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షం బలహీనంగా ఉంటుంది. కాబట్టి సామధాన భేద దండోపాయాలు అంటారు చూడండి, అన్నీ వాడుతున్నారు. మిత్రలాభం, మిత్రభేదం. అక్కడ మిత్రభేదం పెట్టి అది తమకు మిత్రలాభంగా మార్చుకుంటున్న ఒక ప్రక్రియ ఇక్కడ స్వయంగా. దీని మీద దురదృష్టవశాత్తు మన మీడియా మొత్తం సైలెంట్. మీడియా కాదు, మోడీ అని వాళ్ళు దీని లోతుపాతులు చెప్పరు. మహా అయితే ప్రతిపక్షాల మీద ఏదో చిన్న చిన్న డైలాగులు అవి వేస్తుంటారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థను తారుమారు చేయడం అన్నది, ఇది అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, వీళ్ళందరినీ చేర్చుకోవడం, పార్టీలను చీల్చడం ద్వారానే చేర్చుకో అని పేరు పెట్టారు. ఈ చేర్చుకో అయిన తర్వాత డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తారు, ఓటర్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తెచ్చినప్పుడు అది కూడా వాళ్ళు కోరుకున్నట్టే. ఇప్పుడు 545 నియోజకవర్గాలను 820కే ఏదో తీసుకుపోవాలన్నారు కదా. దీనికోసం దేశమంతా చేయనక్కర్లేదు, ఒక 115 120 పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి, అవి చేస్తే చాలు, వీటి మీద మా స్కెచ్ ఇది అని ప్రధాని కార్యాలయం అధికారికంగా నీతి ఆయోగ్ ఒక ప్రతిపాదన అది ముఖ్యమంత్రులందరికీ పంచిపెట్టారు. అంటే ఏమన్నమాట, హైదరాబాదు, విశాఖపట్నం, కడప, నంద్యాల ఇట్లా కొన్ని ముఖ్యంగా దానికి ఒక వివరణ కూడా ఇచ్చారు. ఎక్కువ భాషలు, ఎక్కువ రకాలైన సామాజిక బృందాలు అంటే మతాలు ఎక్కువగా ఉన్న చోట మేము విభజిస్తాము అని. సో సెగ్రిగేషన్ ఇలా జరగబోతుంది. కాబట్టి నియోజకవర్గాలను మారుస్తారు, పెంచుతారు, అనుకున్న చోట చేస్తారు, పార్టీల గీతలు చెరిపేస్తారు, ఇంకొంతమంది రద్దు చేసి పడేస్తారు. సో ఏదో విధంగా బై హుక్ ఆర్ క్రూక్
ఇంకా మత రాజకీయాలు ఇట్లాంటివి అదొక అంశం. ఇంకోటేమో దేశ జనాభా. ఇప్పుడు జనాభాకు సంబంధించి ఒక స్పెషల్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే జనాభా సరిగ్గానే ఉందా, హ్మ్. ఇతర దేశాల నుంచి చొరబడిన వాళ్ళు, హ్మ్. రకరకాల ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు దీన్ని ఏమన్నా ఈ కాంపోజిషన్ ఏమన్నా మారుస్తున్నారా అని చూస్తారు. ఇప్పటికే అస్సాము, బెంగాలు, బీహారు, గుజరాత్ ఇలా సరిహద్దు రాష్ట్రాలు అన్నిట్లో కూడా విదేశీయుల ఏరివేత అన్న పేరుతో భారీ ఎత్తున ఈ ఓటర్ల తొలగింపుతో కూడా దానికి ముడిపడి ఉంది. హ్మ్. ఎన్నికల సంఘం ఓటు నిర్ణయించాలి కానీ పౌరసత్వం నిర్ణయించకూడదు. కానీ వాడు మన దేశ పౌరుడా కాదా అని నేను నిర్ణయిస్తాను ఎన్నికల సంఘం చెప్తుంది. దీనికోసం ఇప్పుడు కమిషన్ వేశారు. సో జనాభా ప్రక్షాళన లాంటిది సరిహద్దు పొడుగునా జరుగుతుంది. అంటే జనాభా, నాయకులు, పార్టీలు, ఓట్లు, ఇంకా మతపరంగా ఉండే రాజకీయాలు, హిందుత్వ రాజకీయాలు ఇవి ఎలాగో ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకా హైలైట్ చెప్తా. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన మాట్లాడుతూ అసలు భారత పాకిస్తాన్లను విభజించడమే ఒక దురదృష్టకరం. పాకిస్తాన్ ప్రజలు భారత ప్రజలతో కలవాలనుకుంటున్నారు. అంటే ఇంకా చెప్పాలంటే దేశంలో ఇదే కాదు, మేము 2 దేశాలను కూడా దాదాపు కలిపేస్తామన్న లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అశాంతి, వాళ్ళ తప్పులున్నాయి, నిరంకుశత్వం ఇట్లాంటివి. దాన్ని ఆధారం చేసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఏదో ఆక్రమించేస్తారేమో అన్న స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక దగ్గర ఆగట్లేదు. చాలా అసలు అనూహ్యమైన ఎత్తుగడలతో మోదీ గారు చాలా మార్చేస్తారని ప్రజలకు కనిపించడం ఒకటైతే, రెండోదేమో వ్యవస్థలను ఈ పద్ధతుల ద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవటం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్ళొచ్చు కదా అని ఎవరైనా అంటారు. ఈ ఒక్క విషయంలో మటుకు కోర్టులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నాయి. ఎన్నికల సంఘమే కదా ఎన్నికలు నిర్ణయించాలి. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, మేము ఎలా జోక్యం చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. కానీ ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చూడాల్సింది సుప్రీంకోర్టే. ఓకే, దానికి వాళ్ళు సిద్ధం అవ్వట్లేదు. అంటే ఆ విధంగా న్యాయ వ్యవస్థ కూడా దీనికి చేస్తూ ఉంది. అందుకనే ఇది చాలా ఇప్పటివరకు మనం చూసిన రాజకీయ పరిణామాలన్నిటికంటే ఇది చాలా చాలా పెద్ద స్కెచ్ కాబోతుంది. ఈ క్రమంలో రాష్ట్రాల సమాఖ్యతత్వం, ఫెడరలిజం అనేది కూడా నామమాత్రం అయిపోయి, మొన్న మోదీ గారు బీజేపీ ముఖ్యమంత్రులనే కాకుండా నాన్ బీజేపీ ముఖ్యమంత్రులతో కూడా సమావేశం జరిపారు. మీరంతా మాతో కలిసి పనిచేయాలి, మనం ఎవరు కాదనరు, ఎవరిది ఏ పార్టీ అయినా. కానీ పని కట్టుకొని ఉన్న 4-5 ఇతర పార్టీల ముఖ్యమంత్రులతో కూర్చోవటం కూడా కొన్ని సందేహాలకు కారణమవుతుంది. రైట్ సార్.